బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఉన్నాం కదా, హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ హోమ్ టూర్. ఇక్కడ చూడండి, ఒక చెట్టు ఉంది. చెట్టు దగ్గర కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకో చెట్టు ఉంటుంది. దాని కింద ఇనుప మంచం వేసుకున్నాం మేము. లైక్ ఈవినింగ్ గ్యాదరింగ్స్ అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి అట్లే చేసుకున్నాం మేము. ఈ చెట్టు, ఈ ఓపెన్ స్పేస్ చూడండి ఎంత బాగుంది. మొత్తం ఓపెన్. బయట ఈవినింగ్ టైంలో కూర్చొని చిట్ చాట్ చేయడానికి బాగుంటుంది. అక్కడ కొన్ని అరుగులు కూడా ఉన్నాయి. ఇంకో నేను కూర్చున్నా చూడండి. అక్కడ సైడ్ కూడా ఇంకొక అరుగు ఉంది చూడండి. ఇక్కడ ఒక ట్యాప్ ఉంది. ఇందులో మార్నింగ్ వాటర్ వస్తాయి అన్నమాట, మంచినీళ్ళు. ఇక్కడ ముందు, ఇంటి ముందు కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. తర్వాత ఇంట్లోకి వచ్చేద్దాం, ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, అందరు మాట్లాడుతున్నారు, డీప్ డిస్కషన్లు ఉన్నారు. ఓకే, అయితే ఇక్కడ వచ్చి టీవీ ఉంది. ఇక్కడ మా తాత ఫోటో అండ్ అన్ని సెల్ఫీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇట్లా మాట్లాడుకుంటారు అందరు. ఇక్కడ మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ దగ్గర మా అమ్మమ్మ ఫోటో కూడా ఉన్నది. ఎస్, మా చిన్నమ్మమ్మ ఫోటో ఉంది. అయితే ఈ మిర్రర్ పక్కనే ఒక రూమ్ ఉంటుంది అన్నమాట. రూమ్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. చూడండి, విలేజెస్ హోమ్స్ కాబట్టి ఇంట్లోనే చిన్న ఉంటాయి. సో అదొక మంచి ఫీలింగ్ అనమాట విలేజ్ హోమ్స్లో ఉండడం. ఇది చూడండి ఎంత బాగుంది రూమ్. చల్లగా వస్తుంది అన్నమాట. రాత్రి అయితే ఫుల్ ఏసీ కూడా అవసరం లేదు అసలు, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక అల్మారా ఉంది. మా అమ్మ ఒక్కతే కాబట్టి, మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ ఒక్కతే కాబట్టి ఇక్కడ ఉండేది. సో ఆమెకు తగ్గట్టు ఉందన్నమాట ఇల్లు. చూడండి, అంతా పెంకుటి ఇల్లు ఇది. అండ్ మనం ఇట్లా ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం బయటికి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇంకొండి ఇట్లా కూర్చున్నారు మా అమ్మమ్మ వాళ్ళంతా. చిన్న ఇల్లు కాబట్టి కొంచెం కంజెస్టెడ్ ఉండే మా 30-40 మెంబర్స్కి. అండ్ ఇక్కడ మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సింక్ అంటారనమాట మా ఊరు సైడ్, అది ఉంటుంది. అక్కడ నుండి రెయిన్ పడ్డా మస్తు ఫీలింగ్ వస్తుందండి. రెయిన్ సూపర్ పడుతుంది అక్కడ. ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ. అండ్ ఇక్కడ చిన్న ట్యాంక్లా ఉంటుంది, అంటే అందులో వాటర్ ఫిల్ చేసి పెడతారు. ఇక్కడ అన్నీ కిచెన్ అనమాట. ఇది బిందెలు అన్నీగా కిచెన్ సామాన్ ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అట్లనే మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ అమ్మమ్మకి అవసరమైన సరుకులు అన్నీ పెట్టుకుంటుంది అనమాట. ఇవ్వండి, ఇట్లా ఊరు కాబట్టి ఉంటుంది, చిన్న కంజెస్టర్ హౌస్ కాబట్టి చెత్త ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓన్లీ మా ఇంటిని మాత్రమే చూడండి. అండ్ ఇట్లా లోపలికి వచ్చేస్తే ఇది దేవుని గది అనమాట. ఇది పూజ గది. సో ఇక్కడ రాగి బిందెలు అన్నీ దేవునికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇది కూడా పెంకుటిల్లుతోటే కట్టారు ఇది కూడా. సో మనం ఇక బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ బయటికి వెళ్తే మనకి ఓన్లీ ఇవన్నీ సామాన్లు అనమాట. మేము 2 days ఉంటున్నాం కదా, 2 days కోసం అన్ని సామాన్లు. ఇక్కడ అమ్మమ్మ కోసం సంబంధించిన అన్ని సామాన్లు పెట్టుకుంటుంది. అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇవన్నీ అమ్మమ్మకి సంబంధించిన సామాన్లు అనమాట. ట్యాబ్లెట్స్ కానీ, లైక్ తినే వస్తువులు కానీ, బియ్యాలు, పప్పులు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకోలేదు, కానీ మనం ఎట్లుందో అట్లా చూపించాలి కాబట్టి చూపిస్తాం. ఇక్కడ ఇంకో స్టేట్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఒక కొట్టం లాగా వస్తుంది అన్నమాట. కొట్టం అంటే బ్యాక్ యార్డ్ అంటారు కదా, అది. సో ఇక్కడ అన్నీ కట్టెల పొయ్యి కోసం అన్ని కట్టెలు పేర్చి పెట్టారు. అండ్ ఇక్కడ బట్టలు కూడా ఆరేస్తారు. అవన్నీ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో మనం అట్లా వెళ్ళిపోతుంటే ఇక్కడ అన్ని వాటర్ ఫిల్ చేసి, డ్రమ్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టారు. ఇక్కడ కట్టెలు పొయ్యి పెట్టడానికి ఇది ఒకటి కట్టించాడనమాట మా తాతగారు. ఇవన్నీ డ్రమ్స్, వాటర్, ఇంకా అది ఒక బాయ్ అనమాట. చాలా లోతు ఉంటుంది అక్కడ సైడ్, మేము వెళ్ళము. అండ్ అది భయం వేస్తుంది చూస్తే, అంతే. ఇంకేంటి, ఇదే అండి మా హోమ్ టూర్. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్